నా పేరు పాలమాకుల మధు, ఇండియా ప్రజాబంధు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, మరి పెద్దలు మహాకవి, సామాజిక రాజకీయ దార్శనికులైనటువంటి కత్తి పద్మరావు గారి మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు మరి ఏదైతే బాబాసాహెబ్ యొక్క ఆలోచనను, వారి సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకొని పోవడానికి వారు చేసిన పోరాటాలు, వారు పడిన కష్టాలు మరి తెలుసు, పెద్దలందరికీ తెలుసు. కనుక వారు ఒక స్ఫూర్తిదాయకులు. ఈనాడు ప్రజాస్వామ్యం కాపాడబడాలి, అలాగ అణగారనబడినటువంటి వారికి న్యాయం చేకూర్చాలంటే కత్తి పద్మరావు గారు లాంటి పెద్దలు దేశానికి చాలా అవసరం. సో ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరగడం చాలా సంతోషం. దీన్ని నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఇంతకుముందు పెద్దలు మరి పస్నూరు రవణ, అలాగే స్కైలాబ్ అన్న, ఇంకొంతమంది పెద్దలు ఇటీవల జరిగిన దాడులను గురించి ప్రస్తావించారు. అక్కడ మరి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సారు, తర్వాత మరి ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున మేము కూడా దాడిలో ఉన్నాం. సో అది చాలా అన్యాయం. అది మాత్రం కాదు, ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి. అటు మేనూరులో జుక్కల దగ్గర, తర్వాత ఇటు కొత్తగూడెము, ఇటు ఇద్దరు అమ్మాయిలు భవ్య వైష్ణవి వాళ్ళ మీద ఇవన్నీ ఆపబడాలి అంటే మనం తప్పకుండా ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని, రాజకీయంగా మనం ముందుగా రాణించాలని, అంబేద్కర్ యొక్క ఆశయం, మహానుభావులు మాన్యశ్రీ కాంశీరామ్ గారి యొక్క ఆశయం ఏంటంటే చట్టసభలో మనం ఉండాలి. దుర్మార్గులు, మతోన్మాదులు మన మీద చేస్తున్న ఈ దాడులకు వారికి ఉన్నటువంటి అండదండలు ఏంటంటే రాజకీయ శక్తి. ఈనాడు మరి దళితులు అనబడినటువంటి వారు, మరి అణగారినబడినటువంటి వారు ఒక రాజకీయ శక్తిగా ఎదగకపోవడం, మరి చాలా ఇటువంటి దాడులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మరి చాలామంది ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లిమ్స్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ వీళ్ళ మీదనే దాడి జరుగుతుంది. వీళ్ళంతా కలిసి, మనమంతా కలిసి ఒక రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు బాబాసాహెబ్ పేరు చెబుతూ బాబాసాహెబ్ జెండా మోస్తున్నటువంటి చాలామంది కూడా మరి మనువాదుల జెండాలు మోయడం అనేది చాలా బాధాకరం, అన్యాయం. ఇదంతా తొలగిపోవాలి. ఒక్క దళితుడు కూడా మనువాదుల జెండాలు మోయొద్దు. ఈనాడు మరి పెద్దలు పద్మనాభ సారు మరి ఆయన ఇంత పెద్ద సమావేశం నిర్మించి దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద దుమారం రేపుతున్నాడు. వారిని ఎదుర్కోవడానికి శత్రువులకు వారి దగ్గర బలము లేదు. అందుకే వారిని ఎదురుదాడు, భౌతిక దాడులు చేస్తున్నారు. మానసికంగా, సిద్ధాంతపరంగా ఎదుర్కొనే శక్తి వారికి లేదు. కనుక మరి ఈనాడు దళితులు అన్నటువంటి వారు, ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగా ఈ రెండు పల్లెలు ఏకం కావాలి. ఈ రెండు పల్లెలు ఏకమైతే దేశంలో వీరు ఏదైనా చేయగలరు. అంత మాత్రం కాదు, బీసీలు, ఎస్టీలు మనమంతా కలిస్తే మనమే మెజారిటీ. మనం తప్పకుండా ఈనాడు దేశంలో పెద్ద ప్రమాదంలో బ్రతుకుతుంది. దేశంలో చెడ్డ దినాలు ఉన్నాయి, భయంకరమైన దినాలు ఉన్నాయి. మనమే ఈ పరిస్థితులు చూస్తున్నాం. రానున్న తరం ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలియదు. కనుక మనము అందరము ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మరి అంబేద్కరిజం అని చెబుతూ చాలామంది అంబేద్కరిజానికి వేరుగా, వ్యతిరేకంగా ఎంతోమంది మరి మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ అన్నాడు, నన్ను అంటరానివాడు అన్న మతంలో నేను ఉండనన్నాడు. అదర్ దెన్ హిందూ అన్నాడు. నేను పుట్టడం నా చేతిలో లేదు, కానీ నేను చావడం నా చేతిలో ఉంది. ఒక హిందూగా మాత్రం చావనన్నాడు. కనుక ఆయన ఈ అంటరానితనము, ఈ కులాన్ని రూపుమాపడానికి ఆయన మరి కులాంతర వివాహం ఆయన చేసుకొని దేశానికి మార్గనిర్దేశకుడు అయ్యాడు. పెద్దలు పద్మరావు సార్ కూడా ఆయన కుటుంబం పెద్ద మార్గదర్శకం. అలాగూ ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ కూడా, వారు కూడా సారు కూడా మరి ఆయన కుమారుడు ఒక నాస్తికుడు, ఆయన కోడలు ఒక ముస్లిం. వారు స్వయాన 450 కులాంతర వివాహాలు చేశారు. అంబేద్కర్ జమన్ పేరు చెప్పడం కాదు, ఆయన చేసి చూపించారు.
450 కులాంతర వివాహాలు సొంత ఖర్చు ద్వారా కోట్ల రూపాయలు అప్పు చేసి చేశారు. ఎందుకంటే ఒక సిద్ధాంతం కొరకు. కనుక మరి ఈనాడు ఇటువంటి మేధావులు పెద్దలు దేశానికి అవసరం, వారి ఆలోచన విధానం అవసరం. బాబాసాహెబు కాంశీరామ్ సారు అలాగూ పూలే సాహెబ్ యొక్క ఆశయాలతో బ్రతుకుతున్న ఈ పెద్దల్ని మనం బలపరచిన అవసరం ఉంది. మనం తప్పకుండా మరి రానున్న ఎలక్షన్ పెద్దలు చెప్పారు, మాస్టర్జీ గారు మరి అంత అద్భుతంగా పాట రాశారు. కనుక మనము తప్పకుండా రానున్న చట్టసభలో మనమైతే మార్పు తీసుకురావాలంటే మన రాజకీయ శక్తిగా అంబేద్కర్ మనకిచ్చిండు గొప్ప ఆయుధం ఓటు అనే ఆయుధం. మరి ఇండియా ప్రజాబంధు పార్టీ తరపున నేను చేవెళ్ళ నుంచి 90లో పోటీ చేశాను. ఇటీవల జరిగిన ఇదే ముషిరాబాద్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. దళితులందరూ కూడా రాజకీయంలో పోటీ చేయాలి. అందరూ బలపరిచినటువంటి ఒక వ్యక్తిని మనము నిలబెట్టి గెలిపించుకొని చట్టసభలో కూర్చోబెడదాం. ఆడ కూర్చున్నటువంటి వారు జై శ్రీరామ్ అంటున్నారు. వారు కాదు, అక్కడ కూర్చున్నటువంటి చట్టసభలో కూర్చునే వారు ఎవరు కావాలంటే జై భీమ్ అనేవారు కావాలి, జై కాంశీరామ్ అనేవారు కావాలి. వారు కూర్చుంటేనే దేశం బాగవుతుంది. కనుక మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తప్పకుండా మనం రాజకీయంగా మనం ముందుకు సాగుదాం. మనమందరం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు.